పార్వతీపురం రైల్వే స్టేషన్ అయితే చిన్నదే కానీ చాలా నీట్గా ఉంది. సో A1 అన్నాడు కానీ అది కొంచెం ముందుంది మనది A1. ప్రెసెంట్ అయితే పాలక్కాడ్ జంక్షన్ ఉన్నాము. పాలక్కాడ్ జంక్షన్ కేరళ. ఇప్పుడే ఎర్నాకుళం స్టేషన్లో దిగాము. ఎర్నాకుళం జంక్షన్. ఇది పార్వతీపురం రైల్వే స్టేషన్ అయితే చిన్నదే కానీ చాలా నీట్గా ఉంది. స్టేషన్ ఇలా ఉంటుంది అనుకోలేదు యాక్చువల్గా, ఎందుకంటే స్టేషన్ కాబట్టి డెవలప్మెంట్ కానీ నీట్నెస్ కానీ అలాగే ఉంటుంది అనుకున్నాను. స్టేషన్ అయితే చాలా నీట్గా ఉంది. పార్వతీపురం రైల్వే స్టేషన్ మన్యం జిల్లా. పక్కనే గార్డెన్ కానీ స్పేస్ కానీ చాలా బాగుంది. మనం ఎక్కాల్సింది అయితే A1 కంపార్ట్మెంట్. సో A1 దగ్గర ఉన్నాం. ఇక్కడే అవుతుంది A1. ఇది B3. సో B4. సో A1 అన్నాడు కానీ అది కొంచెం ముందుంది మనది A1. ఇక్కడ ఉంది సో A1 అనేది ముందుంది. క్రికెట్ ఎక్కాలి. సో ఇదే A1. టైం మధ్యాహ్నం 12 అయింది. చెన్నైలో ఎంటర్ అయ్యాను. చెన్నైలో మనం తిరువట్యూర్లో ఉన్నాం. ఈరోజు నైట్ 3 o'clockకి శబరిమల రీచ్ అవుతాం. ఎర్నాకుళం జంక్షన్. సో మన టూర్లో ఇది Day 2. రేపు Day 3 శబరిమల జంక్షన్ చేసుకుంటాం. అలా ఎర్నాకుళం జంక్షన్లో దిగుతాం. సో డీటెయిల్స్ అన్నీ మీకు వీడియోలో అప్లోడ్ చేస్తాను. వీడియో అంతా చాలా బాగుంటుంది. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ. ప్రెసెంట్ అయితే పాలక్కాడ్ జంక్షన్ ఉన్నాం. పాలక్కాడ్ జంక్షన్ కేరళ. పాలక్కాడ్ జంక్షన్ దాటిన తర్వాత త్రిశూర్ దాటిన తర్వాత ఇంకొక స్టేషన్ వస్తుంది. స్టేషన్ దాటిన తర్వాత ఎర్నాకుళం జంక్షన్. మనం దిగాల్సింది అక్కడే. ఇదైతే పాలక్కాడ్ జంక్షన్ రైల్వే స్టేషన్. స్టేషన్ అయితే పెద్దదే కానీ నైట్ టైం కాబట్టి ఎక్కువ మంది ఎవరో లేరు. ట్రైన్ అయితే రైట్ టైంకే రీచ్ అవుతుంది ఎర్నాకుళం జంక్షన్కి. స్టార్టింగ్లో కొంత లేట్గా నడిచింది కానీ ఇన్ టైంలోనే వెళ్ళిపోతుంది. సో ఎర్లీ మార్నింగ్ దిగుతున్నాం మనం ఎర్నాకుళం జంక్షన్లోనే. దిగిన తర్వాత మనం టెంపుల్కి ఎలా వెళ్ళాం అనేది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను, చూడండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇక్కడ నుంచి మనం 150 kilometers ట్రావెల్ చేసి
పంబదేవికి వెళ్తాం రివర్. అక్కడ స్నానం చేసి అక్కడ నుంచి ఇంకో 4 కిలోమీటర్స్ నడిచి ఓకే అక్కడ నుంచి ఇంకొక 4 కిలోమీటర్స్ నడిచి ఫారెస్ట్ నడుస్తున్నాము. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను, చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. ఎందుకంటే నేను ఇంతవరకు కేరళ ట్రావెల్ చేయలేదు. సో ఫస్ట్ టైం వచ్చాను కేరళ. సో మీరు ఫస్ట్ టైం ఇప్పుడు కేరళ వచ్చారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే మా ఫ్రెండ్, నేను మా ఫ్రెండ్స్ వచ్చాము. సో ఇప్పుడు బస్సు ఎక్కుతాము. బస్సు ఎక్కి ఇక్కడ నుంచి ఒక 150 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలి. 150 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి అక్కడ నుంచి వెళ్తాము. సో జర్నీ అంతా మీకు అప్డేట్ చేస్తాను. మన జర్నీ అనేది పార్వతీపురంలో స్టార్ట్ అయింది. సో ఇప్పుడు మనం స్టేషన్ నుంచి బయటకు వెళ్తున్నాం. స్టేషన్ నుంచి బయటకు వెళ్ళి మనం బస్సు ఎక్కుతాం. బస్సు బయట ఉన్నట్టుంది. సో ఇప్పుడు బయటకు వెళ్తున్నాం. ఎగ్జిట్ బయటకు ఉంది. బయటకు వెళ్ళి మన బస్సు ఉంది, అక్కడ మనం బస్సు ఎక్కుతాం. ఇది స్టేషన్ అవుట్ సైడ్, ఎర్నాకుళం స్టేషన్ అవుట్ సైడ్ ఇది. సో వెహికల్ డ్రాప్ అండ్ పికప్ ఏరియా ఇది. సో స్టేషన్ బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ పిక్ అండ్ డ్రాప్ అన్నమాట. ఇలా చూసుకుంటే ఆఫీస్ ఆఫ్ అసిస్టెంట్ సెక్యూరిటీ కమిషనర్ ఉంది. అండ్ ఇది ఒక ఆఫీస్, స్టేషన్ డైరెక్టర్ ఆఫీసు, ఏరియా మేనేజర్ ఆఫీసు, ఇవన్నీ ఇక్కడే ఉన్నాయి. అండ్ ఎవరైనా దివ్యాంగ్స్ ఉంటే వాళ్ళకి పార్కింగ్ కూడా ఇక్కడే ఉంది. సో ఇప్పుడు అయితే మనం బస్ కోసం వెయిట్ చేస్తున్నాం. సో బస్సు వచ్చిన తర్వాత మనం స్టార్ట్ అయ్యి వెళ్తాం. మన బస్సు అయితే వచ్చింది, మినీ వ్యాన్. ఇందులోనే ఎక్కి మనం ఇప్పుడు ఒక 150 కిలోమీటర్స్ ట్రావెల్ చేయబోతున్నాం. మన వాళ్ళు మాట్లాడుతున్నారు ఈ మినీ వ్యాన్ తో, డ్రైవర్ తోటి ఎక్కడెక్కడికి వెళ్ళాలి, ఎక్కడ డ్రాప్ చేయాలి ఏంటి అనేది. సో ఇదే బస్సులో అందరం కూర్చున్నాం. సో మావాడు బస్సులో అందరం కూర్చుని ఇప్పుడు 150 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తాం. 150 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి పంబాకి వెళ్తాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు టైం 6 అయింది. ఇప్పుడు ఇక్కడ దిగాము. 150 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. ట్రావెల్ చేసి ఇక్కడ దిగాము. ఇక్కడ నుంచి మనం వాక్ చేసుకుంటూ వెళ్ళాలి. ఒక 4 కిలోమీటర్స్ మనం ఇక్కడ నుంచి వాక్ చేసుకుంటూ వెళ్ళాలి. చెప్పులు అయితే ఇప్పేసాము, బండిలో ఉంచాము. చెప్పులు లేకుండా 4 కిలోమీటర్స్ అనేది నడుచుకుంటూ వెళ్ళాలి. నేనైతే 4 కిలోమీటర్స్ ఎప్పుడు నడిచి వెళ్ళలేదు చెప్పులు లేకుండా. సో ఫస్ట్ టైము చూడాలి ఎలా నడుస్తానా ఏంటి అనేది. నడవాలనే ఉంది కానీ ఎలా ఉంటుంది ఏంటి, ఎంతసేపట్లో చేస్తాం అనేది నేను మీకు వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఓకే ఇది ఎర్నాకుళం సిటీ. నైట్ టైము, ఇప్పుడు టైము 2:30 అయింది. ఇప్పుడు స్టార్ట్ అయ్యాము. ఇక్కడ ఒక 5 hours పడుతుందని చెప్పారు డ్రైవర్. సో మార్నింగ్ మనం వెళ్ళినప్పుడు 7 అవుతుంది, 7:30 అవుతుంది. అక్కడ పంబా నది ఉంటుంది, అక్కడ మనం స్నానం చేసుకొని టెంపుల్కి వెళ్ళాలి. సో మార్నింగ్ 7 o'clock మళ్ళీ కలుగుతాం. బాయ్.